3 చేపలు. ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. వాటి ఆలోచనలు, నడవడికలు అన్నీ వేరువేరుగా ఉండేవి. అది చలికాలం కావడంతో హాయిగా కాలం గడిపేవి. అయితే కొన్ని రోజుల తర్వాత ఎండాకాలం రానే వచ్చింది. క్రమక్రమంగా చెరువు ఎండిపోతూ ఉంది. దీంతో దీర్ఘదృష్టి ఉన్న మొదటి చేప రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే పసిగట్టింది. మిత్రులందరినీ పిలిచి, ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి, చెరువు ఎండిపోతుంది, మనం ఇక్కడ ఉండటం ప్రమాదకరం, కాలువ గుండా మనం ఇంకో చెరువుకు ప్రయాణించడం శ్రేయస్కరమని చెప్పింది. కానీ ఆ 2 చేపలు వెక్కిరింపుగా నవ్వసాగాయి. ప్రమాదం ముంచుకొస్తే అప్పుడు ఆలోచిద్దాంలే, లేనిపోని భయాలు పెట్టుకోకు అంది 2వ చేప. 3వ చేప మాట్లాడుతూ, చెరువు ఎండిపోదు, వేసవి తర్వాత ఎలాగో వర్షాకాలం వస్తుంది, అనవసరంగా భయపడకండి అని ఆ 2 చేపలు మాటల్ని కొట్టిపడేశాయి. తన మాట వినిపించుకొని మిత్రులిద్దరిని జాలిగా చూసిన దీర్ఘదృష్టి గల చేప ఓ చిన్న కాలువ గుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత చెరువులోని నీరు ఇంకిపోసాగింది, తగ్గిపోతూ వచ్చాయి. అది గమనించిన జాలరులు వేటకు సిద్ధమయ్యారు. నీరు సరిగా లేని బురదతో ఉన్న ఆ చెరువులో చేపలు ఇట్టే వలలో చిక్కుకుపోయాయి. ఈ 2 చేపలు కూడా దొరికిపోయాయి. బురదలో ఉన్న చేపలను శుభ్రం చేయడానికి మంచినీరు ఉన్న గుంట దగ్గరికి వెళ్ళాడు జాలరి. ఇదే మంచి సమయం అనుకున్న 2వ చేప చనిపోయినట్లు నటించి జాలరి నీటిలో ముంచగానే టక్కున అక్కడి నుంచి జారుకుంది. చాకచక్యంగా తప్పించుకుంది. అది చూసిన 3వ చేప తాను కూడా అలాగే తప్పించుకోవాలని అనుకుంది. కానీ ఈసారి జాలరి బురద చేపను కడగాలనుకోలేదు. 3వ చేప ఏం కాదులే అనుకుంటూ నిర్లక్ష్యంగా ఉంది. ఎక్కువసేపు నీటి బయట ఉన్నందుకు మరణించింది. ఇంకొకరికి ఆహారం అయిపోయింది. దీంట్లో నీతి ఏంటి? ప్రాణం మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులు, రాగల ఆపదను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులు చివరకు బలి పశువులు అవుతూ ఉంటారట. ఇది మనం వేటూరు న్యూస్ నుంచి తీసుకున్నటువంటి నీతి కథ.